తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై ఇవాళ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనిత, అనగాని సత్యప్రసాద్ హాజరు కానున్నారు. ఇక డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనున్నాయి. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై సమావేశంలో సమీక్షించనున్నారు. భక్తుల భద్రతే ప్రధానంగా ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు అలాగే టికెట్లను ఆన్లైన్ ద్వారా టీటీడీ కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, చెప్పండి, వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు, అలాగే భక్తులకు సంబంధించి కూడా ఎట్లాంటి వసతులు కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది? రైట్ సాయిరామ్, మొత్తం మీద ఏదైతే ఈ రోజు తిరుమలలో ఇటు రాష్ట్ర మంత్రులు ఇటు టీటీడీ మొత్తం అత్యవసర సమావేశం నిర్వహించబోతోంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో ఈ రోజు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత, ఇటు అనగాని సత్యప్రసాద్ అంటే మంత్రి అనగాని సత్యప్రసాద్, ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు అంటే పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలుస్తానంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి అంటే ఈ నెల డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరగనున్నటువంటి 10 రోజుల పాటు వైకుంఠ దర్శనాలకు సంబంధించి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు, ముఖ్యంగా భక్తుల భద్రతే ప్రధానంగా ఏదైతే పూర్తిగా ముందుకెళ్లాలనేది ప్రధానం అని చెప్పచ్చు. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 3 రోజుల టికెట్లు ఇప్పటికే ఆన్లైన్ లో టీటీడీ కేటాయించింది. మిగతా 7 రోజులకు సంబంధించి భక్తులను నేరుగా అనుమతించే అవకాశం ఉన్న పరిస్థితి. ఈ సమయంలో భక్తులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మరోవైపు అయ్యప్ప భక్తులు కూడా భారీగా తిరుమలకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడ భక్తులకి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఏదైతే ఈ భద్రతా పరంగా భక్తులకి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా గత అనుభవాలని దృష్టిలో ఉంచుకొని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఈ రోజు ఇటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు మొత్తం అందరూ హాజరవుతున్న పరిస్థితి. మధ్యాహ్నం జరగనున్నటువంటి ఈ సమావేశము ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా సమావేశంలో పాల్గొన్నటువంటి జిల్లా అధికారులు ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే భక్తులు ఆ ప్రాంతానికి అంటే దర్శనానికి వచ్చే చూసుకున్నట్టయితే ఈ దళారులకు సంబంధించి కూడా ఆన్లైన్ లో టికెట్స్ అమ్మకాలకు సంబంధించి కూడా కానివ్వండి, వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి ప్రత్యేక టికెట్ల పైన కూడా ఏమైనా నిఘా పెట్టే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా నిఘా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే భక్తులు ఎవరైనా అంటే ఏదైతే ఈ మిగతా 7 రోజులకు సంబంధించి టికెట్లు చూసుకున్నట్లయితే ఎవరైనా భక్తుల్ని ఏదైతే కొంతమంది దళారులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా మేము దర్శనం చేయిస్తామని చెప్పేసి వాళ్ళతో మోసాలు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు ఎవరిని నమ్మద్దు. దళాన్ని ఎక్కడా మేము ఆన్లైన్ లో విడుదల చేయలేదు, ఎవరికి రికమెండేషన్లు కూడా ఇవ్వడం లేదు. పూర్తిగా భక్తులు నేరుగా వస్తే వాళ్ళకి నేరుగా దర్శనం కల్పిస్తున్నాం. ఎందుకంటే ఆన్లైన్ లో కేవలం తిరుపతి స్థానికులకు మాత్రమే, ఎందుకంటే తిరుపతి, రేణిగుంట, చంద్రగిరికి సంబంధించినటువంటి స్థానికులకు మాత్రమే రోజుకి 5,000 టికెట్లు అంటే మిగతా 7 రోజులకు సంబంధించి 5,000 టికెట్లు ఆన్లైన్ లో విడుదల చేస్తున్నాం. వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మిగతా భక్తులు మొత్తం తిరుమలకి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు టీటీడీ కోరుతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కూడా ఇటు దొంగలు అంటే మరోవైపు భక్తులకి సంబంధించి భద్రతకి సంబంధించి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దొంగలకు సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అంటే ఒకవేళ దొంగలు ఎవరనేది మనం గుర్తించే విధానానికి కొత్త టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఈ టెక్నాలజీ లేదు, ఇప్పుడు కమాండ్ కంట్రోల్ నుంచి పూర్తి స్థాయిలో ఎవరైనా భక్తులు నిద్రిస్తున్నా వాళ్ళ బ్యాగులు దొంగతనానికి గురి కాకుండా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి. తిరుమలలో ఇప్పటికే 2,000 పైచిలకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈసారి వైకుంఠ ఏకాదశికి భారీగా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. థ్యాంక్ యూ సునీల్.